హలో గాయస్, ఈ వీడియోలో మీకు టేబుల్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సో దానికంటే ముందు కొంచెం టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో ఈజీగా అర్థం కావాలంటే మీకు కొద్దిగా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పెయింట్కి వెళ్తాను. సో మీకు కొద్దిగా చాలా ఈజీగా అర్థం కావాలంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను ఇక్కడ. ఓకే, ఇది టేబుల్. సో ఇది ఒక రో, ఇది రెండో రో అనుకోండి, ఇది మూడో. కాపీ పేస్ట్. సో కాపీ పేస్ట్ వస్తలేదు ఇది. సరే ఓకే, ఇది నాలుగో రో. జస్ట్ ఇవి రోస్ కదా. మీకు ఇక్కడ అంటే చాలా ఈజీగా అర్థం కావడానికి కోసం ఈ ఎగ్జాంపుల్, లేకపోతే అర్థం కాదు మీకు. అండ్ ఇది అలా అనమాట. సో మామూలుగా మనకి టేబుల్లో కామన్గా ఉండేది ఏంటి? హెడింగ్. సో ఇది మనకు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇది హెడ్డింగ్ అనమాట, టీహెచ్. సో కొద్దిగా పెద్దగా పెడుతున్నా, ఓకేనా. సో ఇది హెడ్డింగ్ కదా, ఇవన్నీ హెడ్డింగ్లో వస్తాయి కాబట్టి దీనికి టీహెచ్ అని పెట్టాను, ఓకేనా. సో దీనికి టీహెచ్. సో మన కింది ఎలా పెడదాం? సో ఇది హెడ్డింగ్ అంటే మామూలుగా హెడ్డింగ్ నేమ్ సైజ్ ఇచ్చేసి దాని కింద పేర్లు రాస్తాం కదా, అలా ఇది హెడ్డింగ్ కాబట్టి దీనికి టీహెచ్ రో అని పెట్టుకున్నాం. సో ఇది కాలం, ఇది రో కదా, మనకి ఇది రో కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్ కాదు, రియల్గానే ఇది రో. మనకి హెడ్డింగ్ దొరికింది, రో దొరికింది. ఇప్పుడు రోకి కూడా ఒక ట్యాగ్ కావాలి కదా. సో దానికి ఏంది? టీఆర్ ట్యాగ్ యూస్ చేయాలి. సో టీఆర్ ట్యాగ్ యూస్ చేస్తే రో వస్తుంది. సో దాంట్లో మనం డాటాని నింపాలి కదా. ఇప్పుడు దీంట్లో డాటాని నింపాలి. సో డాటా నింపాలంటే దానికి ట్యాగ్ కావాలి కదా. దానికి టీడీ అంటే దీనికోసం మనం టీడీ ట్యాగ్ యూస్ చేస్తాం. టీడీ ఏమో ఓన్లీ హెడ్డింగ్ కోసం, ఇది మొత్తం హెడ్డింగే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, పెయింట్ బాగా తీసుకొని పెడితే సరిపోతుంది. ఇదంతా హెడ్డింగ్. సో దీనికోసం మనం టీడీ యూస్ చేసాం. సో దట్ హెడ్డింగ్కి మనకు అవన్నీ నింపాలి కదా. నింపాలంటే టేబుల్ డేటా టీడీ. సో మనం దానికి రో క్రియేట్ చేయాలి. హెడ్డింగ్కి ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క రో క్రియేట్ చేయాలి కదా. రో క్రియేట్ చేయాలంటే టీఆర్, ఎన్ని రోస్ కావాలంటే అన్ని టీఆర్ ట్యాగ్స్ యూస్ చేయాలి. సో ఎన్ని హెడ్డింగ్స్, హెడ్డింగ్ ఒకటే ఉంటుంది కాబట్టి టీహెచ్ ఒకటి, అది సరిపోతుంది. సో ఇదంతా మనం ఏ ట్యాగ్లో రాయాలి? టేబుల్ ట్యాగ్లో రాయాలి. టీఏబి టేబుల్ ట్యాగ్. సో ఓకేనా. సో ఇదే ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్ ప్రాక్టికల్ చేసి చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ దేంట్లో రాయాలి? టేబుల్. సో నేను హెడ్డింగ్ చేయాలంటే ఏమని చెప్పాను? సో హెడ్డింగ్ మనకి ఎలా వచ్చింది? రోలో వచ్చింది. హెడ్డింగ్ కూడా ఒక రోలోనే వచ్చింది కదా, ఇది ఒక రో. సో టీఆర్లో హెడ్డింగ్. సో టీఆర్ అనే ఒక రో క్రియేట్ చేసుకో ఫస్ట్. టీఆర్ క్లోజ్. సో దీంట్లో మనకి హెడ్డింగ్స్ కావాలి కదా. సో టీడీ టీహెచ్ క్లోజ్ టీహెచ్. సో నీకు ఎన్ని హెడ్డింగ్స్ కావాలి ఒక రోలో? సో ఇక్కడ చూడండి, ఒక్క రో ఆల్రెడీ మనం టీఆర్ అనేది ఒక రో తీసేసుకున్నాం ఇక్కడ. సో ఒక్కొక్క రోకి ఒక్కొక్క హెడ్డింగ్ ఇవ్వాలి కదా. సో ఎన్ని హెడ్డింగ్స్ కావాలి అన్ని హెడ్డింగ్స్. సో కాపీ, నేను ఒక 4 హెడ్డింగ్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ ఎస్ఎల్ నంబర్, దిస్ ఈస్ నేమ్, and this is sur surname, and this will be something id, ఓకేనా. సో ఒకసారి సేవ్ చేసి మనం ప్రివ్యూ చూసుకుంటే మీకు చిన్న ఐడియా వస్తుంది రో ఎలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేమ్ సర్నేమ్ ఐడి. సో ఇది మీకు పక్కన వచ్చినట్టు అనిపిస్తుంది కదా, టేబుల్లో వచ్చినట్టు ఫీలింగ్ రాకపోతే. సో ఈ టేబుల్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో దీనికోసం కొద్దిగా మీకు సిఎస్ఎస్ ట్యాగ్ అవసరం ఉంటుంది, STYL.
సో స్టైల్ ట్యాగ్లో మనం ఏం రాయాలో చూపిస్తాను నీకు. స్టైల్. సో మనకు టేబుల్ టిఆర్ టిహెచ్ ఉన్నాయి కదా. సో మనం ఇక్కడ ఏమని రాద్దాం, టిఏబిఎల్ టేబుల్ కామా టిఆర్ కామా టిహెచ్ అని పెట్టేసి ఓపెన్ కర్లీ బ్రేసెస్ ఇచ్చేసి బార్డర్ is equals to 1 pixel ఓకేనా. ఫైల్ సేవ్ కొట్టేసి రీలోడ్ ఇద్దాం. ఇప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఓ సారీ, ఈ ట్యాగ్లా రాలేదు, ఏదో తప్పు జరిగింది. 1 pixel సాలిడ్ టేబుల్ టిఆర్, ఏం తప్పు జరిగింది. తప్పులు జరుగుతాయి కామన్గా, ఐఎమ్ నాట్ గాడ్ కదా. 1 pixel ఏం టేబుల్. సో విల్ సే లైక్ దిస్, టేబుల్ తీద్దాం. సో స్టైల్, అరే ఐఎమ్ సారీ, స్టైల్ ట్యాగ్లో రాయాలి కదా ఇది. నేను అదే ఏదో తప్పు చేశాను ఏంటబ్బా అనుకుంటున్నా. సో ఇప్పుడు ట్రై చేద్దాం. షట్, ఇది ఇక్కడ క్లోజ్ చేసిన. మిస్టేక్స్ హ్యాపెన్, డోంట్ వరీ, ఓకే. ఇంకా రాలేదంటే ఇది కూడా తీసేద్దాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ యార్. సో స్టైల్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. ఇది బాడీ టిఆర్ రో టిహెచ్ టేబుల్ టిఆర్ టిహెచ్. సో టిఆర్ టిహెచ్ border 1 pixel solid table. We have to see, try. So just a second. ఓకే గాయస్, ఇక్కడ దొరికింది. ఇక్కడ 1 pixel solid బ్లాక్ అని పెట్టుకోవాలి, ఓకేనా. సో అది నేను చేసిన తప్పు. సో ఇలా పెట్టినట్టయితే మీరు పేజ్ రీలోడ్ చేస్తే తెలుస్తుంది చూడండి. సో ఇలా వస్తుంది. సో ఇక్కడ మనము టిఆర్ టిహెచ్ అయిపోయింది. సో ఒక రో అయిపోయింది కదా. సో నెక్స్ట్ రోలలో మనం ఈ యొక్క రో, ఈ హెడ్డింగ్ కంటెంట్ డేటా రాయాలి కదా. సో డేటా రాయాలంటే ఏమని చెప్పాను, ఫస్ట్ రో రావాలి. టిఆర్, సో ఓపెన్ టిఆర్ క్లోజ్ టిఆర్, ఓకే పెట్టేసి. సో టీడీ కదా, డేటా అంటే టీడీ, డి క్లోజ్ టీడీ. సో సీరియల్ నెంబర్ ఏమి ఇద్దాం, 1, ఓకే. 2, 4 ఉన్నాయి కదా. నేమ్ వచ్చేసి బిగినర్ స్టఫ్, STUFF స్టఫ్. అండ్ ఐడి వచ్చేసి 1 2 3 4 ఇద్దాం. సో ఒక రో వచ్చేసినట్టే మనకి. సో ఇక్కడ మనకు అండర్లైన్స్ రాలేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కడ వరకు ఇచ్చాము, టేబుల్ టిఆర్ టిహెచ్. ఇప్పుడు మనం టీడీ యాడ్ చేసాం కదా, టీడీ ఇవ్వలేదు కదా. సో కామా టీడీ. సో సేవ్ చేయండి, సారీ సేవ్ చేసి మళ్ళీ ఒకసారి పేజ్ రీలోడ్ చేద్దాం. సో వచ్చింది కదా టేబుల్లో. సో ఇలా మనం ఇంకా ఎన్ని రోస్ అంటే అన్ని రోస్ ఇవ్వచ్చు. సో సేమ్ దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం సీరియల్ నెంబర్ 2. సో నాది ఇంకో ఛానల్ ఉంది, ఏంటి, ఏసీటీ ఇంటాక్ట్ అబౌట్ అని, ఏబిఓ అబౌట్. సో 4321. సో ఫైల్ సేవ్ రీలోడ్. సో ఇలా మనం టేబుల్స్ హెడింగ్ ఎలా యాడ్ చేయాలి, రో ఎలా యాడ్ చేయాలి అనేది మనం ఇలా చూసుకోవచ్చు అనమాట. సో టేబుల్స్ మీకు అర్థమయ్యావని అనుకుంటున్నాను. సో మధ్యలో చిన్న బ్రేక్, సారీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో.
చేసావు దేవుడా.